ఇదిగో ఇలాంటిది ఉందా? ఏది అన్నా అన్నా 50 25 50 అంటే త్వర చెప్పండి. 50 ఎందుకు? ఏం లేదు, డౌట్ వస్తే అడిగాను. 50 అంటే 50, 25 అంటే ఇంకేదో, మనకెందుకులే. ఇదే సార్ 50 టాబ్లెట్. पिछली बार डॉक्टर ने ऐसी ही दवाई दी थी, दिखने में ऐसी ही थी. वही है क्या? वो गर्म पानी में पीस के लेने के लिए कहा था 1 महीने के लिए. ఓకే ఓకే. ओके ओके. अरे वैसे ही लेनी है क्या? 1 మినిట్, ఒక్క నిమిషం బాయ్ సాబ్. भाई साहब सुनो भाई साहब. 1 మినిట్ బాయ్ సాబ్. శ్రీజ, నీకు ఇంకా ఈ మంత్ పీరియడ్స్ రాలేదు కదా? లేదు డాక్టర్, ఈ మంత్ పీరియడ్స్ రాలేదు. సారీ. ఏంటి సుజిత్? అది కాదు డాక్టర్, ఇంతకు ముందు వచ్చిన పేషెంట్కి హిందీలో ఏదో డౌట్ అన్నారు. నేను హిందీ టీచర్నా నీకు? కాదు, అది నాకు క్లియర్ అవ్వలేదు. ఇప్పుడేగా కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. ఓ 4-5 ఏళ్లలో నేర్చుకుంటాను. ఆయన ఎలాగైనా పంపించేయాలి. సింపుల్ డౌటే కదా, కొంచెం హెల్ప్ చేయండి డాక్టర్. ఇవన్నీ పంపించి ఆ తర్వాత వస్తాను. కొత్త కుర్రాడు. అవును, ప్రశాంత్ ఎక్కడున్నాడు? ఇప్పుడు ఓనర్ అయిపోయాడు కదా. ఈ కుర్రాడు వచ్చినప్పటి నుంచి వాడు సోమరిపోత అయిపోయాడు. టైంకి రావడం లేదు. కారణం మీ మీద ఉన్న కాన్ఫిడెన్సే. బాంద్రా నుంచి మీరు షిఫ్ట్ అయ్యి వచ్చినా నాలాంటి వాళ్ళు దూరం చూడకుండా మీ దగ్గరికే వస్తామని తనకి బాగా తెలుసు. నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ ఉండటమే కంఫర్టబుల్ శ్రీజ. ఫ్రాంచైజీ పాచుదే అయినా వాడు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇప్పుడు బాంద్రా ఫుల్గా కార్పొరేట్ సెటప్ అయిపోయింది కదా. ఇది చిన్నదైనా నాకు ప్రశాంతంగా ఉంది. ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచుకునే ఏదో ఒక టెక్నిక్ పాచు దగ్గర ఉంది. కానీ మనకి వాడు నచ్చాడన్న విషయం తెలిసిందో అంతే సంగతులు. అది నిజములే, పువ్వులే కతావి నిలువలేదులే, లేదులే. తావిలేని పువ్వు విలువలేనిదే, ఇది నిజములే. నీవు లేక నేను లేనే లేనులే, ఇది నిజములే, పువ్వులే కతావి నిలువలేదులే. హలో, నువ్వెప్పుడు లేచావురా? నీ వాయిస్ అలా విని అప్పుడే లేచిపోయాను. నువ్వు చోళ పన్నట్టు మాట్లాడేసరికి మళ్ళీ పడుకునిపోయాను. ఓ, అయితే తప్పు నాదే అంటున్నావు. సారీ. సీరియస్ గానే చెప్తున్నా, ఈరోజు బాగా తిట్టి పంపించు. బుజ్జగిస్తున్నట్టు హార్ష్ గానే ఉండని. ఒకప్పుడు నేను ఇంటర్లో ఉన్నప్పుడు తిట్టేదానివే అలాగా. రే పోరా, నా పిల్లల్ని తిట్టడం ఎప్పుడో ఆపేశాను. నేను నిన్న పంపించిన వాయిస్ మెసేజ్ తను మధుకి ప్లే చేసి వినిపించినట్టుంది. ఇద్దరు నన్ను చూసి వెటకారంగా నవ్వారు. అది సరే, నువ్వేం తిన్నావు, ఏం చేసుకున్నావేంటి? చూస్తావా? ఇదిగో. బాగుంది. మరాఠీ ఐటమ్ ఇన్స్టాగ్రామ్ లో చూసి చేశానులే. తండ్రి కొడుకులకి వంటలో తిరగలేదు. నేనక్కడ లేకపోయేసరికి భలే వెరైటీ కుకింగ్ చేసుకుంటున్నారు. తోటలో పండే వాటితో మీ నాన్న అద్దరగొట్టేస్తున్నారు. పనస పిక్కలతో నిన్న ఫ్రై చేసుకున్నారా. ఇప్పుడు ఇక రోస్ ఆర్కిడ్ మాత్రమే మిగిలాయి. అవునవును, నాకు తెలుసు. మగాళ్ళు వంట చేయడం ఇప్పుడు ట్రెండ్. అది సరే, నీ టికెట్ ఏమైంది? రిటర్న్ టికెట్ వేసుకున్నట్టు వెళ్ళేటప్పుడు ఫ్లైట్ లోనే వెళ్ళొచ్చు కదా. ఫ్లైట్ టికెట్లు బాగా రేట్ ఎక్కువ. ఇప్పుడు బుక్ చేస్తే 20,000 ఉంటుంది. అలాంటి వాళ్ళకి ట్రైనే కరెక్ట్. వచ్చు, ఒకసారి చూడరా. చంటిది బాగా ఏడుస్తుందమ్మా. లేదురా, దానికి టైంకి పాలిస్తే చాలు తాగేసి పడుకుంటోంది. ఎప్పుడెప్పుడు వచ్చేస్తానా అనిపిస్తోంది. ఈ ఊరు చలి సెట్ అవ్వలేదురా. అమ్మా, నువ్వు అమెరికాలో ఎంజాయ్ చేయమ్మా. మన ఆలిస్ డాక్టర్ దగ్గరికి వచ్చే పేషెంట్ల సంఖ్య ఇంకో సంవత్సరం పాటు ఇలాగే ఉంటే మనం అమెరికాలో ఫ్రాంచైజ్ పెట్టేయచ్చు. సర్లే, దానికి దేవుడు దయ ఉండాలిగా. లేట్ అయింది, నేను వెళ్ళాలి. గుడ్ నైట్. సరేరా, టాటా పాచు. టాటా. ఆగు, చిన్నదానికి నేను ఇచ్చిన నూనె రాస్తున్నావు నువ్వు. మా ఆయనకి అది నచ్చట్లేదురా. అది రాస్తే చంటిదాని మొహం జిడ్డు కారుతుందని తిట్టిపోస్తున్నారు. మరీ తీసిపారేకు. అమెరికా వాళ్ళకే తెలుసు మనకంటే ఆయుర్వేదం గొప్పతనం. నీకు విషయం చెప్పనా, అమ్మ ఇక్కడ ఫుల్ టైం నీ మ్యాట్రిమోనీ ప్రొఫైల్ చూస్తూ కూర్చుంటోంది. కాదురా, నువ్వు ఇంతకు ముందు వద్దన్న అమ్మాయిలలో ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారా అని చూస్తున్నాను. మనం ఇప్పుడు వాళ్ళని వెతుకొని వెళ్తే వాళ్ళ మొగుళ్ళు మనల్ని పట్టుకొని తంతారు. వెళ్ళి పడుకోండి అమ్మా. గుడ్ నైట్. ఇంక చాలా ఆపుతావా? ఆకరణ ఆవాలు జీలకర్ర వేసి పోపెట్టాలి, అంతేగా? అవును అంతే. సరే, థ్యాంక్స్. నమస్కార్. నమస్కార్.
ఇదిగో సరిగ్గా హిందీ మాట్లాడడం తెలిస్తే మాట్లాడు, లేదంటే మాట్లాడుకో. సారీ అన్నా, నేను ఇక్కడికి వచ్చి వారమే అవుతోంది. మీరు చూడ్డానికి తెలుగు వాళ్ళలా లేరు. వాడేడి పాచేడి? ఏమో అన్నా, ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఇదిగో ఈ లిస్టులో ఉన్న మందులు ఇవ్వు. ప్రతి నెల ఎక్కడ తీసుకుంటాను. ఎవరికి? మీ అమ్మగారు కానా? కాదు కాదు, రియాజ్ సార్ గారికి, ఈ బిల్డింగ్ ఓనర్ గారి అమ్మగారికి. డాక్టర్ గారు రెగ్యులర్ కస్టమరే. ఇవ్వు. भैया 1 मिनट अभी आया. రే సుజిత్, 170 రూపాయలు ఎవరు? పీటర్, ట్యాక్సీకి ఇవ్వడానికి చేంజ్ లేదు. త్వరగా రా. బ్లడీ ఓకే. పేరు సుజిత? ఆ, ఏ ఊరు? ఏలూరు. మీదన్నా? నాది పాచుది ఒకే ఊరే. రియాజ్ సార్ గారి సొంత ఊరు అదే. వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా ఉండేవాడిని. 10 ఏళ్ల క్రితం సార్ వాళ్ళ అబ్బు చనిపోతే వాళ్ళ అమ్మితే ఇక్కడికి వచ్చేసాను. అంటే మీకు హిందీ చాలా బాగా వచ్చు కదా? హిందీలో పెద్ద పెద్ద లెక్చర్లే ఇస్తాను. అయితే నాకు సాయం చేస్తావా అన్నా? ఇక్కడెక్కడైనా పక్కన హిందీ నేర్పించే క్లాసులుంటే చెప్తావా అన్నా? కారులో వెళ్తున్నప్పుడు ఎక్కడో చూసినట్టు గుర్తు. ఈసారి నాకు కనిపిస్తే చెప్తాను. సరే అన్నా. ఇందులో ఈ ఆఖరి మందు ఇక్కడ స్టాక్ లేదు. అయ్యో, మరి ఎలా? కాంచినార గులుగులు. చిన్నపిల్లలకి పేరు బాగుంటుంది. ఈ స్టాక్ రావడానికి 2-3 రోజులు అవుతుంది. దిగులు పడకు. రేపు ఫ్రాంచైజ్ లైసెన్స్ రెన్యూల్ చేయడానికి కేరళ వెళ్తున్నాను. వచ్చేటప్పుడు తీసుకొస్తానులే. త్వరగా వచ్చేస్తా. ఫ్లైట్లోనే వెళ్తున్నా. ఆహా, రేంజ్ పెరిగిందే. అయితే రియాజ్ సార్ షాప్ రెంట్ పెంచడంలో తప్పే లేదు. పని చూడరా, రెంట్ పెంచడానికి ఈమెయిల్ ఎందుకు? ఓ ఫోన్ చేస్తే పోలా? ఆయన అర్థం చేసుకోవడం కష్టం. ఆయన వేరే లెవెల్. అమ్మి ఊరు నుంచి వచ్చేలాగా మందులు కావాలి, మర్చిపోకే. డన్ 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 డన్. కొట్టు సొంతమన్నారు. ఫోన్ తీయవేరా. తప్పు ఒప్పు హిందీలో మాట్లాడొచ్చుగా, ఇంకెప్పుడు నేర్చుకుంటావు? హలో బాబు, విరోచనాలు అవుతున్నాయి, మందులు తీసుకొస్తారా? ఫ్లాట్ నెంబర్ A9 మిలిండ్ అపార్ట్మెంట్, దామోదర్ జీ స్ట్రీట్. సార్, మేము హోమ్ డెలివరీ చెయ్యం. మందులు షాప్కి వచ్చే కొనుక్కోవాలి. ఓ అలాగా, సరే బాబు. డాక్టర్ టెన్షన్గా ఉన్నారా? అనే అనుకుంటున్నా. హలో. ఏ బిజో, ఆ మందుల షాప్ పిచ్చోడికి ఫోన్ చేస్తే డోర్ డెలివరీ లేదంటాడా? ఏంటి సార్, మీరు మళ్ళీ మందుల షాప్ పిచ్చోడికే చేశారు. అయ్యో సారీ బాబు. నవ్వకు, వాడు తిట్టింది నిన్నే. డాక్టర్ ఏంటి? డాక్టర్ డాక్టర్ ఏయ్, నమస్తే మేడం. ఈ ఫార్మసీ నీదా నాదా? అటు తిరిగి నుంచోరా. ఈ ఫార్మసీ నాదే అనుకోండి, కానీ దీని అదృష్టం అది మీదే. ఓవర్గా ఐస్ పెట్టుకు. ఈ కుర్రాడు రావడానికి ముందు అన్ని పనులు నువ్వేగా చేసుకునేవాడివి. ఇప్పుడు నీ ఇష్టానికి వస్తున్నావు, ఇష్టానికి వెళ్తున్నావు. డాక్టర్, గత 3 సంవత్సరాలుగా నేను కష్టపడుతూనే ఉన్నాను. అన్ని పనులు నేనే చేసేవాడిని. ఇప్పుడే కాస్త గాడిలో పడింది. నాకు కొంచెం రెస్ట్ కావాలి. మైండ్కి బాడీకి విశ్రాంతి కావాలిగా. వీడు చాలా మంచోడు రా. తెలివైన వాడినే. పేషెన్స్ వెళ్ళాక నీ సంగతి చెప్తాను. ఈ రోజు మీ ఇద్దరికి డిన్నర్ మా ఇంట్లోనే. అలీనా మనవరాలే వచ్చారు. సుజిత్, నీ హాస్టల్కి ఫోన్ చేసి నైట్ డిన్నర్ వద్దని చెప్పు. వీడెవరికి చెప్పక్కర్లేదు. బీఫ్ ఉంది కదా? గట్టిగా రోకు ప్లీజ్. కమ్. ఇవాళ లంచ్ లైట్గా తినాలి. లంచే వద్దు. ఓహో ఓహో పావురమ్మా, వయ్యారి పావురమ్మా. ఓహో ఓహో పావురమ్మా, వయ్యారి పావురమ్మా. మా వారి అందాలు నీవైన తెలుపుమా, నీవైన తెలుపుమా. బంగారు, ఇంకో పాట పాడతావా? నాగేశ్వరరావు తాత పాట పాడు చూద్దాం. జగమే మాయా, బ్రతుకే మాయా, వేదాలలో అమలు అదిరింది. కమాల్ కర్తీయ ఎరా. మరి అనా, పిల్లలకి వాళ్ళకి తగిన పాటలు నేర్పిస్తే బాగుంటుంది. అవును, ఈ కాకి పాటలు, కుందేలు పాటలు ఇవి నేర్పిస్తే చాలా బాగుంటుంది. మీ ప్లేలిస్ట్ చాలా హెవీగా ఉంది సార్. కాకి పాటల్లో సాహిత్యం ఎక్కడుందిరా? సముద్రాల సాటికి ఏవీ రావు. అందులోనూ నా మనవరాలు మిగతా పిల్లల్లో కాదు, చాలా స్మార్ట్. అది మాత్రమే కాదు, నాది తంది ఒకే టేస్ట్. బంగారం, నాగేశ్వరరావు తాత పాట ఇంకోసారి పాడు. ఈ అంకులు వింటారు. నేను విన్నానుగా. విన్నాను. నానా, ప్లేట్లో నీళ్లు పెట్టండి. నువ్వు ఇట్రా బంగారం. ఇదిగో నా మనవరాలు ప్లే స్కూల్ డాన్స్ మొన్న ఓనం ఫంక్షన్ రోజు జరిగింది. ఇది మీరు చూసేలోపు భోజనం రెడీ అవుతుంది. అరే పట్టుకోండి. సగం డాన్స్ అప్పుడు తన మధ్యకి వచ్చేస్తుంది. అదిరిపోయింది. ఇదిగోరా, నువ్వు చూడు. నేను చూడను. బీఫ్ వేరే లెవెల్లో ఉంది డాక్టర్. ఒక రకమైన నాస్టాలజీగా ఫీల్ అవుతున్నాను. నీళ్ళు తాగండి. అదిగో తనతో చెప్పు. మా అమ్మ దగ్గర నుంచే తను నేర్చుకుంది. ఒరిజినల్ గురువు ఆవిడే.
ఊరెళ్తే తను ఫుల్ టైం మా అమ్మతోనే కిచెన్ లో ఉంటుంది. నాకు తెలియని చిట్కాలు కూడా తనకి తెలుసు. తను వండటం చూడటానికి పిచ్చి అద్భుతంగా ఉంటుంది. పిచ్చ అద్భుతం అని చెప్పకూడదు, చాలా అద్భుతం అని చెప్పాలి. చాలా అద్భుతంగా అదే ఉంటుంది. కరెక్ట్. చాలా ఆపండానా, ఓవర్గా లేదు. పాచు నీ వయసు ఎంత? మన ఇద్దరిది ఒకే ఏజ్ గ్రూప్ కదా, 1-2 అటు ఇటుగా ఉంటాయి అంతే. 36లో 24 తీసేస్తే 2 8 కాదా? నువ్వు మరి అంత చిన్నపిల్లవా? పాచు నీకు పెళ్లి చేసుకునే ప్లాన్ ఉంటే లేట్ చేయొద్దు, లేకపోతే చిల్లే. చిల్లంతా ఏం లేదు, అదే ప్లాన్. అవును, నువ్వు కనీసం 30 మంది అమ్మాయిలైనా చూసుంటావు కదా? ఆ? అవును నిజమే. ఆ లిస్ట్ లో ఎంతో మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు. అప్పుడు సార్కి అత్యాశ, అంతకన్నా అందమైన అమ్మాయి దొరకచ్చేమోనని. చివరికి ఏమైంది? ఇప్పుడు చూడు, అది లేదు ఇది లేదు. ఇంకొక పరోటా పెట్టినా లేదా ఆపం పెట్టినా? అయ్యో వద్దు, ఫుల్ అయిపోయింది. అయినా నాకే ఎందుకు ఇలా జరగాలి? ఎవరికి తెలుసు, నాకంటూ పుట్టింది ఎక్కడో చోట కూర్చొని ఇలాగే పొరట తింటూ ఉండొచ్చు. అదంతా ఏం కాదు, తను ఖచ్చితంగా ఫోన్ కెలుగుతూ ఉంటుంది. బంగారం, ఈ అంకులు తినడం పూర్తయ్యాక SVR లో మీసం తిప్పి చూపించాలి. ఆ తర్వాత ఏఎన్ఆర్ డాన్స్. ఆహా, సూపర్. ఇంకో పొరోటా తిందామా? కానివ్వండి. ఈ రోజు నువ్వు హాస్టల్